ముక్తి మార్గములకు మూలంబు గురురా ఈశ్వరాభిరామవినురవే. సో ముక్తి మార్గానికి ఎవరైతే దారి చూపిస్తారో అతనే అసలైనటువంటి ఆధ్యాత్మిక మరియు సద్గురువు అనేటువంటి భావనని వేమన గారు అనుభవించి చెప్పడం జరిగింది. సో మనం చూసే గురువులు వేరు, ఇక్కడ చూసేటువంటి గురువులు వేరు. అయితే మేము పాఠశాలలో పిల్లలకు చెప్పేటప్పుడు మూర్తివం అంటే కనిపించేటువంటి వస్తువులతో చేస్తున్నాం. ఇక్కడ అమూర్త భావనలు ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవడం కష్టం. అయితే వివేకంతో ఉంటే అవుతుంది. అలాగే మనం భారతదేశంలో ఉంటాం, మనకు ఉన్నటువంటి జ్ఞానం చాలా గొప్పది. సో మహానుభావులు చాలామంది ఉన్నారు, మన గురువులు, గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు. సో మన భారతదేశం యొక్క ఖ్యాతి ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, నిన్ను నీ వెలుగుమా నీవే దైవం అని, విశ్వమంతటికి సాగిన వేదభూమి అని. సో వేదాలు ఆధ్యాత్మిక జ్ఞానం వేరే ఏ దేశంలో లేదు, భూమి పైన 200 దేశాలు ఉన్నాయి. సో ఆధ్యాత్మిక జ్ఞానం మన దగ్గరే ఉంది. నిన్ను నీ వెలుగుమా నీవే దైవం అని, విశ్వమంతటికి సాగిన వేదభూమి. మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి, మన చిత్తశుద్ధియే మన అభివృద్ధి. సో వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు చేసినటువంటి ఆ కృషిని, వాళ్ళు అందించినటువంటి ఆ ఫలాన్ని మనం కనుక అందుకుంటే చాలా అంటే మోక్షాన్ని పొందేటువంటి అవకాశం. మరి ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే, ఉన్నది ఏది లేనిది ఏది. అసలు ఉన్నది ఏది కనిపించేటువంటిది లేదంటున్నారు గురువులు, మరి కనిపిస్తుంది కదా. మరి లేనిది లేదే లేదు, మళ్ళీ ఏదో ఉందంటున్నారు, కనిపించేటువంటి విషయం. సో ఉన్నది ఏంటిది అంటే భ్రమ. భ్రమ అంటే మనకు తెలుసు, లేని ఉన్నట్టుగా అనుకోవడమే భ్రమ. సో చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, భూమి భ్రమిస్తుంది, అలాగే పరిభ్రమిస్తుంది. భూమి తన చుట్టూ తిరగాలని భ్రమించడం అంటాం. సో భూమి దాదాపుగా 1 కిలోమీటర్కు 1,86,000 మైళ్ళతో తిరుగుతుంది తన చుట్టూ. అలాగే పరిభ్రమిస్తుంది సూర్యుని చుట్టూ. మరి అది మనకు తెలియడం లేదు. భూమి 1,86,000 మైళ్ళతో 1 నిమిషానికి తిరుగుతుంది అని చెప్తున్నాము. మరి మనకు తెలియడం లేదు అంటే వాస్తవం కాదు. మనకు తెలియాలంటే ఇట్లా మీరు భూమి దాటి బయటికి వెళ్తే కనిపిస్తుంది. దీంట్లోనే ఉన్నాం కాబట్టి తెలుస్తుంది. సో ఇక్కడ కూడా మన యొక్క స్వరూపం ఏంటి, మనం ఏంటి అని తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. సో ఉన్నది భ్రమ. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకరణ భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలం ఇదం చేయడం. సో ఉన్నది భ్రమ. మరి ఆ భ్రమని ఎలా తెలుసుకోవాలి? కనిపిస్తుంది కదా వాళ్ళు తెలియజేస్తున్నారు, అది తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. మరి ఉన్నది ఏంటిది? అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం, మన తెలుగు భాష యొక్క గొప్పదనం చెప్పాల్సి ఉంటుంది. తెలుగు భాషలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జోడించాము. మీరు తెలుగు అక్షరాలు నేర్చుకునేటప్పుడు ఆ ఆ ఈ ఈ 4 అక్షరాల్లోనే మనం సాధించవలసినటువంటి 4 ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్షాలు ఉన్నాయి. సో ఆ అమ్మ అంటే అమ్మ మనం జన్మనిస్తుంది కాబట్టి ధర్మబద్ధంగా మనం చూసుకొని సేవ చేస్తూ ఆ రుణాన్ని తీసుకోవాలని చెప్తాం. ఆవు ద్వారా అర్థాన్ని సాధించమంటుంది, అంటే డబ్బును సంపాదించుకోమంటుంది. మీకు చరిత్రలో వెనక్కి వెళ్తే ఆవు ఉన్న చోటనే సమృద్ధిగా డబ్బు వృద్ధి జరిగింది, ఆవు ఉన్న కాడే జరిగింది. అంటే ఆవు ద్వారానే మనము డబ్బును సంపాదించేవాళ్ళం. అలాగే అంటే ఇల్లు గృహస్థులపై నీ యొక్క కామాన్ని, నీ యొక్క కోరికలన్నీ తీసుకోమని చెప్తుంది. నెక్స్ట్ అంటే ఈశ్వరుడు మోక్షానికి దారి చూపెట్టినాడు. ఇంత గొప్పది. అందుకోసమే దేశ భాషలందు తెలుగు లెస్స. అలాగే అచ్చుల్లో మీరు చివరికి వెళ్తే అమ్ అహం. సో అమ్ పక్కన మీరు చూడండి, ఆ పక్కలో ఒక 0. సో ఈ 0 దేనికి సంకేతం అంటే పూర్ణాస్వరం అంటాం, కానీ పూర్ణంగా పడుతుంది. అది మన యొక్క ఆధ్యాత్మికతను తెలియజేసేటువంటి గుర్తు అది. సో పూర్ణస్వరం అంటే పూర్ణం. సో ఉన్నది పూర్ణం, లేనిది బ్రహ్మ. అలాగే అహా ఉంది, మీరు అహా గమనిస్తే ఆ ఉంటుంది, పక్కన 2 సున్నాలు ఉంటాయి. దానికి విసర్గ అంట. సంస్కృతంలో సర్గం అంటే సృష్టి. అంటే ఆ పూర్ణంగా ఉన్నటువంటి ఒక 0 నుంచే 2 సున్నాలు వచ్చినాయి. అదే బ్రహ్మాండము పిండాండము అని చెప్పడం జరిగింది. చూడండి మన వాళ్ళు ఎంత బాగా ఎంత చక్కగా దాంట్లో జోడించారో అంటే
వాళ్ళలోనే ఆధ్యాత్మిక జ్ఞానం అంతా తెలియజేస్తారు. సో అంతటి గొప్పవాళ్ళు మన వాళ్ళు. సో మనం ఎంత గొప్పవాళ్ళు, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన చరిత్రలో మన తెలుగు భాష ఎందుకు లెస్స అంటే ఇదే కారణం. దేశ భాష కంటూ తెలుగు లెస్స. మరి ఉన్నది ఏంటి? పూర్ణమనః పూర్ణమిదం పూర్ణం విధించది, పూర్ణస్సమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉన్నది ఇదే. సో మనం ఏం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సో గురువు దగ్గరికి వెళ్ళాలి. మా గురువు అనేటువంటి మంచి గురువుని చేరి పరమభక్తి అనేటి పద్యముడి దీక్ష అయినటి మందు తినవలసి ఉంటుంది. అఖిల జీవ సంఘ ఆత్మలింగా చెప్పారు. సో అది తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. మరి గురువు ఎలాంటి వాడు? సో మంగళము నీకు మై ప్రహార్షమా, మంగళము చేరి మరి మొక్కేదా అఖిల జీవ సంఘ ఆత్మలింగ. సో అంతటి గొప్పైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మరి గురువు దగ్గరికి వెళ్ళాల్సి తప్పదు. అడగాలి. ఇందాక మనకు జెండా ఆవిష్కరణ ముందు చెప్పారు, కాలం చెవి లేక కాలం ఎట్లు కూడను, అర్జునుడికైనా వాడి అబ్బకైనా ఈశ్వరాయుధమో నిద్రపోయేమో. సో ఆ రీతిగా మనకు గురు పాదాలు లేనిదే మనం మోక్ష మార్గాన్ని సంపాదించుకోవాలి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ మరొకసారి ద్వాదశ వందనాలు సమర్పిస్తున్నాను.